Good morning. Today's topic is optical pyrometers. Okay. మనం చెప్పుకున్నాము నిన్న పైరోమెట్రీ ప్రిన్సిపల్ మీద వర్క్ చేస్తుంది ఇది పైరోమెట్రీ అన్నది. పైరోమెట్రీ అంటే ఏంటంటే every hot object emits radiation and this radiation falls under visible region. Therefore, if I measure intensity of radiation, then it is proportional to temperature of hot source. That's it. Okay. So మనం ఒక హాట్ ఆబ్జెక్ట్ యొక్క టెంపరేచర్ కనుక్కోవాలనుకుంటున్నాము. If the range is very less, I go for thermistor. If the range is medium, I go for RTD. If I want to measure high temperatures, I go for thermocouples. And if I want to measure high temperature beyond the ranges, means temperature of a molten metal, temperature of a molten rock, okay, likewise అనమాట. సో ఇంత హై టెంపరేచర్స్ కనుక్కోవాలనుకుంటున్నప్పుడు మనం ఏదైనా ఇన్స్ట్రుమెంట్స్ పడేస్తే మనం ఇన్స్ట్రుమెంట్స్ ఉపయోగిస్తే కనుక్కోవడానికి టెంపరేచర్ని అవి కూడా కరిగిపోతాయి. బికాస్ టెంపరేచర్ కనుక్కోవాలి అంటే కాంటాక్ట్లో ఉండాలి ఏ సెన్సార్ అయినా సరే. అఫ్ కోర్స్ ఇప్పుడు మనకి ఆప్టికల్ టైప్ వచ్చినాయండి. సో ఆప్టికల్ టైప్లో ఏంటంటే టెంపరేచర్ గన్ మీద మనం ఉపయోగిస్తాము. ఆ లేజర్ లైట్ బట్టి మనం టెంపరేచర్ చెప్తుంటాము. ఓకే, లేజర్ లైట్ బట్టి మనము టెంపరేచర్ యొక్క ఇంటెన్సిటీ మనం చెప్తుంటాం అనమాట. అది వేరే టెక్నాలజీ, వేరే ప్రిన్సిపల్ పూర్తిగా కూడాను, రైట్. అది రాకముందు వరకు కూడాను, అంటే ఒక 10 years బ్యాక్ దాకా కూడాను పైరోమెట్రీస్ ఉపయోగించేవాళ్ళు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ వాంట్ టు మెజర్ వెరీ లో టెంపరేచర్ ఇన్ ఆర్డర్ ఆఫ్ -100 to +20 or +40 or +60, okay, I go for thermistors. Okay, అదే if I want to measure temperatures around 100 degrees centigrade to some 700 degrees centigrade, then I go for RTD. If I want to measure temperature beyond this, means around 200 degrees centigrade to 2200 degrees centigrade, or to 2500 degrees centigrade, then I will use thermocouple. అంటే ఇంచుమించుగా 2800 డిగ్రీ సెంటిగ్రేడ్ దాకా కూడాను ఐ యూజ్ థర్మోకపుల్స్ ఓన్లీ. జనరల్గా 200 to 2200 డిగ్రీ సెంటిగ్రేడ్ ఇస్ ద రేంజ్. ప్లాటినం థర్మోకపుల్ విత్ సమ్ మిక్స్డ్ అలాయ్స్ ఉపయోగిస్తే కనుక ద రేంజ్ ఈజ్ అప్ టు 2500 డిగ్రీ సెంటిగ్రేడ్. బట్ జనరల్ రేంజ్ వచ్చేటప్పటికి ఇదే మనకి. అయితే థర్మోకపుల్ని ఇంత టెంపరేచర్ దాకా కూడా అన్నా సరే ఎక్కువగా 200 డిగ్రీ సెంటిగ్రేడ్ 700 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర నుంచి 700 డిగ్రీ సెంటిగ్రేడ్ టు 1800 డిగ్రీ సెంటిగ్రేడ్ దాకా మనం చాలా ఎక్కువగా ఉపయోగిస్తాం అనమాట. ఈ టెంపరేచర్ రేంజ్లో థర్మోకపుల్ చాలా బాగా వర్క్ చేస్తుంది. అబౌట్ 1800 డిగ్రీ సెంటిగ్రేడ్ కూడా థర్మోకపుల్ ఉపయోగిస్తాము. అప్ టు 2200 ఇక్కడ దగ్గర మనం థర్మోకపుల్ ఉపయోగిస్తామండి టు మెజర్ హై టెంపరేచర్స్. ఇట్ కెన్ విత్ స్టాండ్, ఎందుకంటే దీనికి రగ్గడ్నెస్ బాగా ఎక్కువ. ఓకే, రగ్గడ్నెస్ బాగా ఎక్కువ, రిపీటబిలిటీ అండ్ రీప్రొడ్యూసిబిలిటీ కూడా చాలా ఎక్కువ. డ్రిఫ్ట్ అనేది బాగా తక్కువ ఇస్తుంది. అండ్ మోర్ ఎవర్ దీని యొక్క రెస్పాన్స్ టైం వచ్చేటప్పటికి అంటే అరౌండ్ ఇట్ ఈస్ 20 seconds. అరౌండ్ ఇట్ ఈస్ 10 seconds అంతే. 10 to 15 seconds అమ్మా. 10 to 15 seconds థర్మోకపుల్ యొక్క రెస్పాన్స్ టైం అనమాట. అదే ఆర్టీడీ వచ్చేటప్పటికి కనుక దీని రెస్పాన్స్ టైం వచ్చేటప్పటికి 5 seconds or less than 5 seconds is the what is this response time అనమాట. రెస్పాన్స్ టైం, స్పీడ్ ఆఫ్ రెస్పాన్స్, రైట్. సో ఇదనమాట. సో థర్మోకపుల్కి వచ్చేటప్పటికి ఇది రెస్పాన్స్ టైము. సో ఇఫ్ ఐ వాంట్ టు మెజర్ హై టెంపరేచర్స్ లైక్ మోల్టెన్ మెటల్, మోల్టెన్ రాక్ అట్లాంటివి ఉపయోగించాలనుకుంటున్నప్పుడు దెన్ ఐఎమ్ గోయింగ్ టు యూజ్ దిస్ పైరోమీటర్స్. ఎందుకంటే ఆర్టీడీ థర్మోకపుల్ అక్కడ పనిచేయవండి. థర్మోకపుల్ పెడితే అది కూడా కరిగిపోతుంది. సో ఐ నీడ్ ఇండైరెక్ట్ మీన్స్ ఆఫ్ మెజర్మెంట్. సో ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఐ టేకింగ్ వన్ హాట్ ఆబ్జెక్ట్. ఈ హాట్ ఆబ్జెక్ట్ యొక్క టెంపరేచర్ కనుక్కోవాలి, మోల్టెన్ మెటల్ ఆర్ మోల్టెన్ రాక్. సో ఎవ్రీ హాట్ ఆబ్జెక్ట్ emits radiation.
right? Hot objects, hot object, hot object emits radiation, right? This radiation falls under visible region. This radiation falls under visible region. Okay, falls under visible region. So if I measure ఇంకోటి ఏంటంటే ఫస్ట్ అండర్ విజిబుల్ రీజన్ కదా, అయితే దిస్ radiation emitted by hot object is proportional to radiation emitted by hot object is proportional to temperature of object. Okay, Randy. So if I measure radiation, comma, ఈ రేడియేషన్ అనేది ప్రపోర్షనల్ టు టెంపరేచర్ ఆఫ్ హాట్ సోర్స్. కాబట్టి if I measure radiation, I will get temperature. I will get magnitude of temperature. ఇది ప్రిన్సిపల్ అన్నమాట పైరోమీటర్కి, రైట్? సో ఇప్పుడు మనం ఎలా కనుక్కుంటాము అంటే, ఇది ఒక హౌసింగ్ అన్నమాట, రైట్? పెడతాను. దిస్ ఈజ్ వన్ హౌసింగ్. సో ఈ హౌసింగ్ ఎలా ఉంటుందంటే బోత్ ఎండ్స్ కూడా అనమాట ఫిక్స్డ్గా ఉంటాయి అన్నమాట. బోత్ ఎండ్స్ ఓపెన్తో ఉంటాయండి, కొద్దిగా బోత్ ఎండ్స్ కూడాను ఓపెన్తో ఉంటాయి అన్నమాట, రైట్? ఇక్కడ మనకి ఏంటి అంటే ఐపీస్, ఇది మనకి ఐపీస్. ఓకే, మనం ఇక్కడ చూస్తుంటాం, ఇక్కడ నుంచి దిస్ ఇస్ ఐపీస్, రైట్? మనం ఇక్కడ చూస్తుంటాం అన్నమాట, ఇక్కడ నుంచి మనము. ఇదేంటి అంటే ఏంటంటే హాట్ సోర్స్. దిస్ ఈస్ హాట్ సోర్స్. హాట్ సోర్స్ నుంచి కూడా ఏమవుతుందంటే రేడియేషన్ అనేది ఎమిట్ అవుతుంది అనమాట. ఎమిట్ అవుతుంటుంది ఇన్ ఆల్ డైరెక్షన్స్. కాబట్టి మనం హౌసింగ్ ఎలా పెడతాము అంటే రేడియేషన్ పడే విధంగా పెడతాం అనమాట. హౌసింగ్ లోపల రేడియేషన్ పడాలన్నమాట, రైట్? సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఒక లెన్స్ పెడుతున్నాను. ఇక్కడ నేను ఒక లెన్స్ పెడుతున్నానండి, కాన్వెక్స్ కాన్కేవ్. ఓకే, లెన్స్ పెడుతున్నాను ఇక్కడ, రైట్? ఈ లెన్స్ ఎందుకు పెడుతున్నాను అంటే ఈ హౌసింగ్ మొత్తము నాకు పడకూడదు రేడియేషన్. ఓకే, ఈ హౌసింగ్ మొత్తంలో ఒక సర్టెన్ పార్ట్లో మాత్రమే నాకు పడాలి, రేడియేషన్ పడాలన్నమాట. అందుకు పెడుతున్నానండి, రైట్? సో ఈ రేడియేషన్ కన్నా సరే, ఈ లెన్స్ కన్నా సరే ముందుగా నేనేం చేస్తాను అంటే ఇక్కడ నేను ఒక colored glass పెడతాను అనమాట. I will place here one colored glass. This colored glass acts as a filter. ఓకే, ఇది ఒక colored glass అనమాట. ఇది ఒక colored glass. జనరల్లీ మనం ఏమేమి కలర్స్ ఉపయోగిస్తాము అంటే బ్లూ, గ్రీన్, ఓకే, బ్లూ, గ్రీన్, ఎల్లో ఇలాంటి కలర్స్ ఉపయోగిస్తామండి. రెడ్, ఆరెంజ్ అంటే ఉపయోగించము. ఎందుకంటే ఈ రేడియేషన్ అదే వేవ్ లెంత్ లో ఉంటుంది కాబట్టి ఇంచుమించుగా మనం ఏం చేస్తామంటే కాంట్రాస్ట్ కలర్స్ ఉపయోగిస్తాం అనమాట. ఓకే, సో ఇక్కడ ఒకటి పెడుతున్నాను. అండ్ ఇక్కడ ఏం చేస్తాను అంటే ఐ విల్ ప్లేస్ వన్ బల్బ్. ఇక్కడ ఒక బల్బ్ పెడతాను. దిస్ ఈస్ బల్బ్, రైట్? ఇక్కడ ఒక బల్బ్ పెడతాను.
బల్బ్ యొక్క ఫిలమెంట్ అనమాట ఇది. ఓకే, బల్బ్ యొక్క ఫిలమెంట్ ఇది బల్బ్. సో ఈ బల్బ్ యొక్క ఫిలమెంట్ని, ఈ బల్బ్ యొక్క ఇంటెన్సిటీని, లైటింగ్ని నేను ఏం చేస్తాను అంటే ఒక పొటెన్షియోమీటర్ ద్వారా నేను కంట్రోల్ చేస్తూ ఉంటాను. రైట్. సో ఇదిగో వోల్టేజ్ సోర్స్ ఇస్తున్నాను. ఓకే, ఇక్కడ ఒక అమ్మీటర్ పెడుతున్నాను. దిస్ వన్ అమ్మీటర్ ఎందుకని అంటే ఇట్ మెజర్స్ కరెంట్ ఫ్లోయింగ్ ఇంటూ బల్బ్ అనమాట, అది. రైట్. తర్వాత నేను ఇక్కడ కూడా ఒక కలర్డ్ గ్లాస్ పెడుతున్నాను. ఐఎమ్ మేకింగ్ హియర్ వన్ కలర్డ్ గ్లాస్ ఒకటి పెడుతున్నాను. దీస్ కలర్డ్ గ్లాసెస్ యాక్ట్స్ యాజ్ ఎ ఫిల్టర్స్. ఇవి మనకి ఫిల్టర్స్ లాగా పనిచేస్తాయి. మన ఇంట్లో చూస్తుంటామండి ట్యూబ్ లైట్కి మనము ఒక గ్రీన్ కలర్, ట్యూబ్ లైట్ యొక్క మన ట్యూబ్ లైట్ వేస్తే, మనము ట్యూబ్ లైట్ వేస్తే ఏమవుతుంది, లైట్ మొత్తం కూడా వ్యాపిస్తుంది, రూమ్ మొత్తం కూడా. ఇప్పుడు బ్రైట్నెస్ ఎక్కువైపోయింది అనుకోండమ్మా. సో మనం అప్పుడు ఏం చేస్తాము అంటే కలర్డ్ పేపర్స్ చుడతాం అనమాట. బ్లూ కలర్, గ్రీన్ కలర్, ఇలాంటి కలర్డ్ పేపర్స్ కనుక చుట్టినప్పుడు ఏమవుతుంది అంటే లైటింగ్ అదే వస్తుంది. లైటింగ్ మనకు వచ్చేది ఏంటంటే అంత ఇండస్ట్రీలో వస్తుంది అనమాట, కానీ వేవ్ లెంత్ మారిపోతుంది. ఓకే, కాబట్టి ఏమవుతుందంటే రూమ్ కొద్దిగా డిమ్గా ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట, అంతే. రైట్. బట్ రేడియేషన్ మారట్లేదు ఇక్కడ మనకి. ఓకే, ఎందుకని మనం కలర్ గ్లాస్ పెడుతున్నాము, ఇక్కడ మనం కలర్డ్ ఫిల్మెంట్ పెట్టాము, కలర్డ్ ఫిల్టర్స్ పెట్టాము, ఇక్కడ కలర్డ్ ఫిల్టర్ పెడుతున్నాము, కలర్డ్ గ్లాసెస్ పెడుతున్నాము. ఎందుకంటే మనం ఇక్కడ చూస్తుంటామండి ఐపీస్ నుంచి. ఓకే, ఇంత దగ్గరగా బల్బ్ యొక్క వెలుతుర్ని, ఇంత దగ్గరగా ఈ హాట్ ఆబ్జెక్ట్ నుంచి రేడియేషన్ని మనం చూడలేమన్నమాట. రైట్. చూస్తే ఐ సరిగ్గా పనిచేయదు ఇంకా. రైట్. అందుకని చెప్పి ఏం చేస్తున్నామంటే ఫర్ ది హ్యూమన్ సేక్ ఏం చేస్తున్నామంటే వీఆర్ యూజింగ్ హియర్ టు కలర్డ్ గ్లాసెస్. రైట్. మనం కలర్డ్ గ్లాస్ ఉపయోగిస్తున్నాం అన్నమాట. ఓకే, నౌ గమనించండి. One second. Yes. ఓకే, నౌ ఇప్పుడు గమనించండి వర్కింగ్ ఏంటి ఇప్పుడు దీనికి అంటే ఎవ్రీ హాట్ ఆబ్జెక్ట్ ఎమిట్స్ రేడియేషన్ తెలిసింది మనకి. సో దట్ రేడియేషన్ ఫాల్స్ అంటే విజిబుల్ రీజియన్లో ఉంటుంది కాబట్టి ఐఎమ్ మేకింగ్ దట్ యాజ్ అడ్వాంటేజ్. మనం చూడొచ్చు మనం అనమాట దాన్ని. సో ఇక్కడ దిస్ ఈజ్ ఓపెనింగ్ ఎండ్, ఇది ఒక ఓపెన్ ఎండ్ అనమాట. ఇట్స్ కాల్డ్ స్లిట్. మనము ఈ ఓపెన్ ఎండ్స్ ఏమంటామంటే వి కాల్ ఓపెన్ ఎండ్స్ యాజ్ స్లిట్ అంటాం అనమాట. ఓకే, మనం దీన్ని ఏమంటామంటే ఐపీస్ స్లిట్ అంటాము. ఇది ఇప్పటికి ఏంటంటే రేడియేషన్ స్లిట్ అంటాం అనమాట దీన్ని, ఈ ఓపెనింగ్ ని. రైట్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఓపెనింగ్ ఎండ్ ద్వారా హాట్ ఆబ్జెక్ట్ నుంచి వచ్చే రేడియేషన్ మొత్తము కూడాను హౌసింగ్ లోకి ఎంటర్ అవుతుంది అనమాట. ఓకే, ఎంటర్ అయినప్పుడు హియర్ ఐఎమ్ యూజింగ్ కలర్డ్ ఫిల్టర్. కలర్డ్ ఫిల్టర్ మన ఉపయోగం ఏంటి అంటే మనం ఐపీస్తో చూస్తున్నప్పుడు మనకంత ఎఫెక్టివ్నెస్ అన్నది కంటి మీద ఎక్కువగా బ్రైట్నెస్ పడకుండా ఉంటుంది అనమాట, అందుకనే. రైట్. సో ఇప్పుడు ఈ కలర్డ్ ఫిల్టర్ ద్వారా మనకి ఏమవుతుందంటే ఈ హాట్ ఆబ్జెక్ట్ నుంచి వచ్చే రేడియేషన్ మొత్తం కూడా ట్రావెల్ అవుతుంది అనమాట. బట్ ఇంటెన్సిటీ అదే ఉంటుందమ్మా, వేవ్ లెంత్ తగ్గుతుంది కాబట్టి మనకి ఐకి ఎటువంటి ఇబ్బంది కనుక అనేది ఉండదన్నమాట. సో ఇంటెన్సిటీ అదే ఉంటుంది, వేవ్ లెంత్ మారుతుంది, కలర్ మారుతుంది కాబట్టి. రైట్. సో ఈ మొత్తం లైట్ ఏమవుతుంది అంటే ఈ లెన్స్ మీద పడుతుంది అనమాట. లెన్స్ మనం ఎలా ప్లేస్ చేస్తాము అంటే ఈ లెన్స్ ని మనం అడ్జస్ట్ చేసుకుంటామండి. ఈ లెన్స్ ని లాగా మనము అడ్జస్ట్ చేసుకుంటాం అనమాట. ఏ విధంగా అడ్జస్ట్ చేసుకుంటాము అంటే ఈ లెన్స్ నుంచి వచ్చే ఈ హాట్ ఆబ్జెక్ట్ నుంచి వచ్చే రేడియేషన్ అన్నది ఈ మొత్తము కూడాను ఈ బల్బు చుట్టూ మాత్రమే పడాలమ్మా, హౌసింగ్ మొత్తం పడకూడదు. ఓకేనా. సో ఈ లెన్స్ ఏం చేస్తాయి అంటే కన్వర్ట్ చేస్తాయి, లైట్ రేస్ ని ఒకే పాయింట్ మీదకి లాగా కన్వర్ట్ చేస్తాయి అన్నమాట. రైట్. సో
కన్వర్ట్ చేస్తాయి కాబట్టి ఒకే పాయింట్ మీదకి ఈ బల్బు చుట్టూ మనకి పడాలి లైటింగ్ అనమాట, అంతే. ఈ బల్బు చుట్టూ పడాలి లైటింగ్ అనమాట, అంతే. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే సప్లై ఆన్ చేస్తున్నాను. ఇదిగోండి మళ్ళీ ఇక్కడ నేను మళ్ళీ ఇక్కడ ఒక కలర్ పేపర్ పెట్టాను, ఇక్కడ కలర్ ఫిల్టర్ పెట్టాను. కాబట్టి మనం ఇక్కడ నుంచి ఐపీస్ ని చూడొచ్చు, ఈజీగా చూడొచ్చు. ఐపీస్ దగ్గర నుంచి ఐపీస్ ఆర్ ఐస్లిట్, ఓకే, మనం దీని నుంచి మనము ఈ లోపల ఉన్న రేడియేషన్ మొత్తం చూడొచ్చు అనమాట, రైట్? సో సో మనం ఏం చేస్తూ ఉంటామంటే ఇప్పుడు ఈ వోల్టేజ్ సోర్స్ ఆన్ చేస్తాము, ఈ వోల్టేజ్ సోర్స్ ఆన్ చేస్తాం అనమాట. ఆన్ చేసినప్పుడు గమనించండి, ఇప్పుడు బల్బ్ వెలుగుతుంది, బల్బ్ ఇప్పుడు వెలుగుతుంది అనమాట, రైట్? చూడండి ఇప్పుడు ఇక్కడ నాకు 2 పాయింట్లు మీకు గుర్తుంచుకోవాలన్నమాట. ఈ బల్బు చుట్టూ ఏముంది? రేడియేషన్ ఉంది. ఈ బల్బు చుట్టూ కూడా ఏముంది? రేడియేషన్ ఫ్రమ్ హాట్ సోర్స్ ఉందన్నమాట. రేడియేషన్ ఫ్రమ్ హాట్ సోర్స్ ఉంది బల్బు చుట్టూ కూడా, ఓకేనామా? ఇప్పుడు బల్బు కూడా వెలిగింది అంటే బల్బు కూడా వెలిగింది అంటే బల్బు కూడా ఇట్ ఎమిట్స్ సమ్ రేడియేషన్, ఇట్ ఎమిట్స్ సమ్ రేడియేషన్, ఓకే. బల్బు చుట్టూ కూడా మనకి రేడియేషన్ ఉంది. బల్బు చుట్టూ రేడియేషన్ ఏంటి? ఫ్రమ్ హాట్ సోర్స్, ఓకేనా? బల్బు చుట్టూ కూడా రేడియేషన్ మనకి ఏంటి అంటే హాట్ సోర్స్ అనమాట. దిస్ ఈజ్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us టేక్ దిస్, ఓకే. ఇది మొత్తం ఏంటి అంటే రేడియేషన్ ఎమిటెడ్ బై హాట్ సోర్స్ అనమాట. ఇప్పుడు ఇందులో నేను ఏం చేశాను? ఒక బల్బు పెట్టాను. బల్బు యొక్క ఫిలమెంట్ ఇప్పుడు ఉందన్నమాట, ఓకే. ఇలా చెప్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. సి ఇది సారీ అంటే కందర్ కలర్, ఓకే, బ్లూ తీసుకుంటాను. ఇది మొత్తము ఏంటంటే రేడియేషన్ ఎమిటెడ్ బై హాట్ సోర్స్, ఇది మొత్తం అనమాట, ఈ కలర్ అనమాట, ఓకే, రైట్? ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇందులో ఇప్పుడు నేను బల్బు పెట్టాను, ఇది ఫిలమెంట్ ఇప్పుడు వెలుగుతుంది అనమాట, రైట్? ఈ ఫిలమెంట్ చుట్టూ కూడా మనకి రేడియేషన్ ఉంటుంది. ఎందుకని? బల్బు వెలిగింది కాబట్టి, బల్బు వెలిగింది కాబట్టి, ఓకేనా? బల్బు వెలిగింది కాబట్టి, రైట్? ఇప్పుడు గమనించండి, నేను ఈ పొటెన్షియోమీటర్ని వేరీ చేసుకుంటూ ఉంటే ఏమవుతుంది అంటే ఇంటెన్సిటీ ఆఫ్ బల్బ్ అన్నది వేరీ అవుతూ ఉంటుంది అనమాట. ఎందుకని? ఇదిగోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పొటెన్షియోమీటర్ని హైలో పెట్టాను అనుకోండి అమ్మా, ఓకేనా? నేను పొటెన్షియోమీటర్ని హైలో పెట్టాను అనుకోండి అమ్మా, అప్పుడు ఏమవుతుంది? సప్లైకి రెసిస్టెన్స్ మ్యాక్సిమం యాడ్ అయింది కాబట్టి బల్బులోకి ఫ్లో అయ్యే కరెంట్ తక్కువ. సో దిస్ ఎమ్మీటర్ మెజర్స్ కరెంట్ ఫ్లోయింగ్ ఇంటూ బల్బ్, కాబట్టి ఈ బల్బ్ లోపలికి ఎంత కరెంట్ ఫ్లో అవుతుందో అన్నది ఇక్కడ మనం చూడొచ్చు అనమాట, అమ్మీటర్ ద్వారా చూడొచ్చు అనమాట, రైట్? ఇప్పుడు గమనించండి, ఎప్పుడైతే మ్యాక్సిమం రెసిస్టెన్స్ యాడ్ చేశానో బల్బ్ యొక్క ఫిలమెంట్ లో కరెంట్ తక్కువ వెళ్తుంది అనమాట. కరెంట్ తక్కువ వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే బల్బు డిమ్ముగా వెలుగుతుంది, అనమాట, బల్బు బాగా డిమ్ముగా వెలుగుతుంది అనమాట. సో మనకు అప్పుడు ఎలా ఉంటుంది అంటే చుట్టూ మనకి రేడియేషన్ బాగా ఎక్కువగా ఉంటుందమ్మా, చుట్టూ మనకి రేడియేషన్ బాగా ఎక్కువ ఉంటుంది అనమాట. ఈ విధంగా ఉంటుందండి, చుట్టూ రేడియేషన్ బాగా ఎక్కువగా ఉంటుంది, బల్బు మాత్రం డిమ్గా వెలుగుతూ ఉంటుంది అనమాట, ఇలాగా, ఓకే. బల్బు మాత్రం డిమ్ వెలుగుతూ ఉంటుంది అనమాట. గమనించండి, బల్బు డిమ్ముగా ఉంది ఇప్పుడు అంటే ఏంటి? చుట్టూ బ్రైట్నెస్ ఏమో చాలా ఎక్కువగా ఉంది. ఎందుకని అంటే ఇట్ ఈస్ ద రేడియేషన్ కమింగ్ అవుట్ ఫ్రమ్ హాట్ సోర్స్ కదా, రైట్? ఎప్పుడైతే బల్బుని ఆన్ చేశానో బల్బు యొక్క ఫిలమెంట్ కూడా వేడెక్కుతుంది, బల్బు యొక్క ఫిలమెంట్ కూడా వేడెక్కినప్పుడు ఇట్ ఎమిట్స్ లైట్, ఓకే. అయితే బల్బు యొక్క ఫిలమెంట్ ఎక్కువ వేడెక్కట్లేదు, ఎందుకని? ఇక్కడ రెసిస్టెన్స్ ఎక్కువ యాడ్ చేశాను కాబట్టి కరెంట్ తక్కువ ఫ్లో అవుతుంది బల్బు ద్వారా, అప్పుడు బల్బు టెంపరేచర్ తక్కువగా ఉంటుంది అనమాట, దానివల్ల ఏమవుతుంది అంటే బల్బు బాగా డిమ్ముగా వెలుగుతూ ఉంటుంది అనమాట. అంటే గమనించండి, చుట్టూ రేడియేషన్ ఎక్కువ ఉంది అంటే హాట్ సోర్స్ టెంపరేచర్ బాగా ఎక్కువ ఉంది, బల్బు డిమ్ముగా వెలుగుతోంది, బల్బు డిమ్ముగా వెలుగుతున్నట్టు మీనింగ్ ఏంటి అంటే ద రేడియేషన్ ఎమిటెడ్ బై బల్బ్ ఈజ్ లెస్, అంటే మీనింగ్ ఏంటి?
బల్బు యొక్క టెంపరేచర్ తక్కువ ఉంది. బల్బు యొక్క టెంపరేచర్ తక్కువ ఉంది. బల్బు యొక్క టెంపరేచర్ తక్కువ ఉండడం వల్ల బల్బు రేడియేషన్ తక్కువ ఉంటుందన్నమాట. బల్బు రేడియేషన్ కూడా మనకి తక్కువ ఉంటుందన్నమాట. రైట్. కాబట్టి ఏమవుతుందంటే బల్బు డిమ్గా వెలుగుతుంది. బల్బు డిమ్గా వెలుగుతుంది. రైట్. అప్పుడు మనము ఇక్కడ ఐపీస్ చూస్తే ఫ్రమ్ దిస్ ఐపీస్, ఓకేనా, ఫ్రమ్ దిస్ ఐపీస్ మనం ఇక్కడి నుంచి చూస్తే మనకి ఎలా కనిపిస్తుంది అంటే చుట్టూనేమో చాలా బ్రైట్గా ఉందన్నమాట. చుట్టూ మనకి బ్రైట్గా ఉంది. బల్బు బాగా డిమ్గా ఉంది కాబట్టి బల్బ్ మీకు ఎలా కనబడుతుందంటేనమ్మా, బల్బ్ మీకు ఎలా కనబడుతుందంటే బల్బు మీకు బాగా బ్లాక్గా కనబడుతుందిరా. ఓకేనా, బల్బు మీకు చాలా బాగా బ్లాక్గా కనబడుతుంది అనమాట. ఓకేనా, బల్బు మీకు బాగా బ్లాక్గా కనబడుతుంది. రైట్. సో ఇలా మీకు కనబడుతుంది బల్బ్. ఫిలమెంట్ మీకు ఇలా కనబడుతుంది అనమాట. ఫిలమెంట్ మీకు బ్లాక్గా కనబడుతుంది. ఫిలమెంట్ మీకు డార్క్గా కనబడుతుంది అనమాట. ఫిలమెంట్ మీకు డార్క్గా కనబడుతుంది. సింపుల్గా మీకు అర్థం అవ్వాలంటే ఏం చేస్తారు అంటే లైట్ వేసుకోండి. లైట్కి ఆపోజిట్గా మీరుండి సెల్ఫీ దిగండి. లైట్కి ఆపోజిట్గా ఉండి సెల్ఫీ దిగండి. ఓకే, మీ వెనకాల లైట్ ఉంది కాబట్టి లైట్ అంటే బాగా బ్రైట్నెస్గా ఉంది కాబట్టి మీరు మీ వెనకాల లైట్ పెట్టుకొని మీరు సెల్ఫీ దిగితే మీ ఫేస్ బాగా డార్క్గా కనిపిస్తుంది. ఓకేనా, ఎందుకని అంటే చుట్టుపక్కల రేడియేషన్ బాగా ఎక్కువ ఉంది, మీ ఫేస్ నుంచి వచ్చే రేడియేషన్ తక్కువ ఉందన్నమాట. సో ఇప్పుడు మీకు డార్క్గా కనబడుతుంది బల్బు కూడా. అలాగే బల్బు కూడా మనకి డార్క్గా కనబడుతుంది అనమాట. రైట్. ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఈ రెసిస్టెన్స్ క్లియర్ అన్వాంటెడ్ థింగ్స్. సో ఇప్పుడు గమనించండి. ఇప్పుడు నేను ఈ పొటెన్షియోమీటర్ని మ్యాక్సిమం పెట్టానమ్మా పొజిషన్, మినిమంలో పెట్టానమ్మా పొజిషన్. ఓకేనా, పొటెన్షియోమీటర్ ఇక్కడ నేను మినిమంలో పెట్టాను అనమాట. పొటెన్షియోమీటర్ ఇక్కడే మినిమంలో పెట్టాను. పొటెన్షియోమీటర్ మినిమంలో పెడితే ఏమవుతుంది అంటే సప్లై ఎక్కువ వెళ్తుంది అనమాట. కరెంట్ మనకి ఎక్కువ వెళ్తుంది అనమాట బల్బ్లోకి. కరెంట్ ఐ మనకి ఎక్కువ వెళ్తుంది అనమాట బల్బ్లోకి. ఓకే, బల్బ్లోకి ఎక్కువ వెళ్ళినప్పుడు కరెంట్ బల్బు బాగా ఎక్కువ వేడెక్కుతుంది. బల్బు చాలా ఎక్కువగా వేడెక్కుతుంది అనమాట. రైట్. అంత ఎక్కువగా వేడెక్కితే బల్బు ఏమవుతుంది అంటే గమనించండి, చుట్టూ రేడియేషన్ ఏమో ఈక్వల్ ఇందాకట్లాగే ఉందమ్మా, అదేం మారదు. రేడియేషన్ చుట్టుపక్కల ఉన్నది ఏమి మారదండి. ఓకే, అలాగే ఉంటుంది రేడియేషన్, ఏం మారట్లేదు. ఎందుకంటే ఇట్ ఈస్ ద రేడియేషన్ కమింగ్ ఫ్రమ్ హాట్ సోర్స్ కదా. రైట్. ఇప్పుడు నేను చేశాను, బల్బుకి సప్లై బాగా ఎక్కువ పెట్టాను అనమాట. చాలా ఎక్కువ పెట్టాను అనమాట. అప్పుడు ఎలా కనబడుతుందంటే బల్బు మీకు బాగా బ్రైట్ కనబడుతుందిరా. బల్బు యొక్క ఫిలమెంట్ మీకు బాగా బ్రైట్ కనబడుతుంది అనమాట. చాలా బ్రైట్ కనబడుతుందండి బల్బు యొక్క ఫిలమెంట్. ఓకే, రైట్. బల్బు యొక్క ఫిలమెంట్ బాగా బ్రైట్ కనబడుతుంది అనమాట. రైట్. చుట్టూ రేడియేషన్ ఏముంటుంది, డల్గా ఉంటుంది అనమాట. మీకు ఎలా ఉంటుంది, డల్గా ఉంటుంది అనమాట. బల్బు బ్రైట్ కనబడుతుంది అనమాట. రైట్. సో అప్పుడు మీకు ఎందుకని అలాగా అంటే గమనించండి. అంటే మీనింగ్ ఏంటి, బల్బు ఇచ్చే రేడియేషన్ చాలా ఎక్కువైపోయింది. బల్బు రేడియేషన్ బాగా ఎక్కువైపోయింది అనమాట. కాబట్టి ఏమవుతుంది అంటే బల్బు బాగా బ్రైట్ కనబడుతుంది, ఫిలమెంట్. చుట్టుపక్కల రేడియేషన్ డల్గా ఉంటుంది. ఓకే, ఎందుకని చుట్టూ రేడియేషన్ కాన్స్టెంట్ అలాగే ఉంటుంది, అదేం మారట్లేదు. కానీ బల్బు బ్రైట్నెస్ ఇప్పుడు బాగా పెరగడం వల్ల ఏమైంది అంటే బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఈ రేడియేషన్ డిమ్ కనబడుతుంది, బల్బ్ మాత్రం మనకి బ్రైట్ కనబడుతుంది అనమాట. అంటే మీనింగ్ ఏంటి అంటే బల్బు యొక్క రేడియేషన్ చాలా ఎక్కువైపోయింది. దేనికన్నా సరే, చుట్టుపక్కల ఉన్న ఈ హాట్ సోర్స్ రేడియేషన్ కన్నా సరే బల్బ్ రేడియేషన్ చాలా ఎక్కువైపోయింది అనమాట. ఓకే, ఇది దీని మీనింగ్. అంటే అర్థం ఏంటి, బల్బు రేడియేషన్ బాగా ఎక్కువ ఇచ్చింది అంటే దాని మీనింగ్ ఏంటి, బల్బు యొక్క టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంది, అప్పుడే
రేడియేషన్ ఎక్కువ ఇస్తుంది అనమాట. అప్పుడే రేడియేషన్ ఎక్కువ ఇస్తుంది అనమాట. రైట్? అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడున్న హాట్ సోర్స్ కన్నా సరే ఫిలమెంట్ ఇప్పుడు ఇంకా ఎక్కువ వేడెక్కిపోయింది అనమాట. ఫిలమెంట్ ఇప్పుడు బాగా ఎక్కువ వేడైపోయింది అనమాట. ఓకే. దానివల్ల ఏమవుతుందంటే బల్బ్ రేడియేషన్ బాగా పెరిగిపోయింది. ఎందుకని? ఫిలమెంట్ చాలా ఎక్కువ టెంపరేచర్‌తో వేడెక్కిపోయింది కాబట్టి. బల్బ్ రేడియేషన్ చాలా ఎక్కువైపోయింది. చుట్టూ ఉన్న రేడియేషన్ ఫ్రమ్ హాట్ సోర్స్ అన్నది డిమ్‌గా కనబడుతుంది మనకి. అది అలాగే ఉంటది. అది మారదు. డిమ్‌గా కనబడుతుంది. ఎందుకని? బ్రైట్‌నెస్ పెరిగింది కాబట్టి బల్బ్‌ది. రైట్? అదనమాట. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇది మనం చూస్తూ ఉంటాం ఐపీస్ ద్వారా. మన ఐపీస్ ద్వారా చూస్తుంటాం అనమాట. చూస్తూ ఏం చేస్తాము అంటే ఈ పొటెన్షియోమీటర్‌ని స్లోగా వేరీ చేస్తూ ఉంటామనమాట. అటు ముందుకి, వెనక్కి ఇలాగా వేరీ చేస్తూ ఉంటామనమాట. ఈ పొటెన్షియోమీటర్‌ని. ఎట్ సమ్ పాయింట్ వేరీ చేస్తూ ఉండగా, ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ దిస్ వైపర్ ఏమవుతుంది అంటే, మీకు బల్బ్ ఇచ్చే రేడియేషను ఓకేనా? బల్బ్ ఇచ్చే రేడియేషను ఓకే. బల్బ్ ఇచ్చే రేడియేషన్. తర్వాత హాట్ సోర్స్ నుంచి వచ్చే రేడియేషన్. దిస్ ఇస్ రేడియేషన్ కమింగ్ ఫ్రమ్ బల్బ్. ఓకే. అండ్ హాట్ సోర్స్ నుంచి రేడియేషన్. దిస్ ఇస్ రేడియేషన్ కమింగ్ ఫ్రమ్ హాట్ సోర్స్. కమింగ్ ఫ్రమ్ హాట్ సోర్స్. రెండు కూడా మీకు ఒకేలా కనబడతాయి అన్నమాట. ఓకేనమ్మా? ఈ రెండు కూడా మీకు ఒకేలా కనబడతాయి అన్నమాట. ఓకేనండి? బల్బ్ ఇచ్చే రేడియేషన్, ఈ హాట్ సోర్స్ యొక్క రేడియేషన్ రెండు మీకు ఒకేలాగా కనబడతాయి. రెండు మీకు ఒకేలా కనబడతాయి. రైట్? ఇదిగోండి ఇలా అన్నమాట. ఒకేలా కనబడతాయి. ఓకే. అంటే మీనింగ్ ఏంటి? బల్బ్ యొక్క రేడియేషను, హాట్ సోర్స్ రేడియేషను రెండు కూడా సేమ్ అయిపోయినాయి అన్నమాట. రెండు కూడాను సేమ్ అయిపోయినాయి అన్నమాట. బల్బ్ ఇచ్చే రేడియేషను, హాట్ సోర్స్ రేడియేషను రెండు కూడా సేమ్ అయిపోయినాయి. రెండు సేమ్ ఎప్పుడవుతాయి? అంటే హాట్ సోర్స్ ఎంతైతే వేడిగా ఉందో అంతే వేడిగా బల్బ్ ఫిలమెంట్ కూడా ఉందనుకోండమ్మా. బల్బ్ ఫిలమెంట్ కూడా ఉందనుకోండమ్మా. రైట్? దెన్ రేడియేషన్ కమింగ్ ఫ్రమ్ హాట్ సోర్స్ ఈజ్ ఈక్వల్ టు రేడియేషన్ కమింగ్ ఫ్రమ్ బల్బ్ ఫిలమెంట్. రెండు ఒకటే అయిపోయినాయి. అప్పుడు మనకి ఏమవుతుందంటే బల్బు కనబడదు, బల్బ్ ఫిలమెంట్ కనబడదు, ఏమీ కనబడదు అనమాట. ఈక్వల్ బ్రైట్నెస్ తో మనకి ఇలా కనబడుతుంది అనమాట. లోపల ఉన్న కేసింగ్ మొత్తం కూడాను. ఈ లోపల ఉన్న ఈ కేస్ మొత్తము కూడాను, ఈ కేసింగ్ మొత్తము కూడాను మనకి ఈక్వల్ బ్రైట్నెస్ తో కనబడుతుందండి. ఈక్వల్ బ్రైట్నెస్ తో కనబడుతూ ఉంటుందన్నమాట. ఓకేనమ్మా? సో అక్కడ ఉండే కరెంట్ వాల్యూ చెప్తాం అన్నమాట మనం. ఓకే. వి విల్ మెజర్ దిస్ కరెంట్ వాల్యూ. దిస్ కరెంట్ ఐ ఈస్ ప్రపోర్షనల్ టు టెంపరేచర్, రేడియేషన్ ఆఫ్ హాట్ బాడీ. ఓకేనమ్మా? అలా చెప్తామన్నమాట. అంటే యూఆర్ మెజరింగ్ టెంపరేచర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కరెంట్ హియర్. ఓకే. అది ఎలాగా? సింపుల్. ఏమీ లేదండి. అది అర్థం చేసుకోండి. ఇది హౌసింగ్ కన్స్ట్రక్షన్, ఇదేమో రేడియేషన్ స్లిట్, అండ్ దిస్ ఈజ్ రేడియేషన్ స్లిట్, అండ్ దిస్ ఈజ్ ఐ స్లిట్. ఇది ఐ స్లిట్, రేడియేషన్ స్లిట్ అనమాట. ఇందులో మనం రెండు ఫిల్టర్స్ ఉపయోగిస్తాము. ఇది ఒక లెన్స్, బల్బ్. రైట్? లెన్స్ ఏం చేస్తుంది అంటే ఈ హాట్ సోర్స్ నుంచి రేడియేషన్ మొత్తము కూడాను బల్బు చుట్టూ మాత్రమే పడే విధంగా చేస్తుంది. రైట్? ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఈ వోల్టేజ్ని ఆన్ చేస్తాను, సప్లై ఆన్ చేస్తాను. రైట్? సప్లై చేస్తాను. ఈ రెసిస్టెన్స్ నేను ఇప్పుడు మినిమం పొజిషన్లో పెడతాను. ఆర్ మ్యాక్సిమం పొజిషన్లో పెడతాను. ఏదో ఒక పొజిషన్ అనమాట. మ్యాక్సిమం పొజిషన్లో పెట్టినప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఈ బల్బు ద్వారా కరెంట్ మ్యాక్సిమం ఫ్లో అవుతుంది. ఓకే. మనం ఈ రెసిస్టెన్స్ మనం మినిమం పొజిషన్లో పెడితే ఈ బల్బులో ఫిలమెంట్కి కరెంట్ మ్యాక్సిమం ఫ్లో అవుతుంది. అప్పుడు బల్బ్ చాలా ఎక్కువ టెంపరేచర్ని పొందుతుంది. కాబట్టి రేడియేషన్ బాగా ఎక్కువిస్తుంది. రేడియేషన్ బాగా ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే బల్బ్ మీకు బాగా బ్రైట్నెస్ కనబడుతుంది. చుట్టుపక్కల రేడియేషన్ ఫ్రమ్ హాట్ సోర్స్ మీకు డిమ్ కనబడుతుంది అనమాట. అంటే బల్బ్ యొక్క రేడియేషన్ ఎక్కువైపోతుంది, హాట్ సోర్స్ యొక్క వైబ్రేషన్, హాట్ సోర్స్ యొక్క ఇల్యూమినేషన్ తక్కువ కనబడుతుంది అనమాట. రైట్? సో మనం ఏం చేస్తాము అంటే ఈ పొటెన్షియోమీటర్ యొక్క వైపర్ని ఇప్పుడు మ్యాక్సిమంలో పెడతాము. రైట్? అప్పుడు ఏమవుతుంది? మ్యాక్సిమం పెట్టినప్పుడు ఏమవుతుంది? ఈ ఫిలమెంట్ ద్వారా
కరెంట్ తక్కువ ఫ్లో అవుతుంది. కరెంట్ తక్కువ ఫ్లో అయినప్పుడు బల్బు మనకి రేడియేషన్ ఎక్కువ ఇవ్వదు. ఎందుకంటే రేడియేషన్ ఇస్ ప్రపోర్షనల్ టు హాట్నెస్ ఆఫ్ బాడీ కాబట్టి. బల్బ్ ఎక్కువగా మన రేడియేషన్ ఇవ్వదనమాట. బల్బ్ రేడియేషన్ ఇవ్వకపోవడం వల్ల తక్కువ తక్కువ రేడియేషన్ ఇస్తుంది అనమాట. దానివల్ల ఏమవుతుందంటే బల్బు డిమ్ముగా కనబడుతూ ఉంటుంది. ఓకే, చుట్టుపక్కల రేడియేషన్ బాగా బయటకు కనబడుతూ ఉంటుంది అనమాట. సో మనం ఈ వైపర్ని మూవ్ చేస్తూ ఉంటాము ఏదో ఒక పొజిషన్ దగ్గరికి. ఏదో ఒక పొజిషన్ దగ్గర ఏమవుతుంది అంటే బల్బు యొక్క బ్రైట్నెస్ చుట్టుపక్కల ఇమేజ్ యొక్క బ్రైట్నెస్ ఈక్వల్ అవుతుంది అనమాట. అప్పుడు మనకి బల్బు కనబడదు, ఫిలమెంట్ కనబడదు, ఏం కనబడదు అనమాట. ఈక్వల్ బ్రైట్నెస్ గా మనకి ఇలా కనబడుతుంది అనమాట. మనకి ఈ విధంగా కనబడుతుంది అనమాట మనకి. సో అంటే మీనింగ్ ఏంటి? radiation emitted by hot object is equal to radiation emitted by filament. Radiation of hot object, radiation of filament రెండు ఒకేలా ఎప్పుడు ఉంటాయి అంటే రేడియేషన్ యొక్క హాట్ ఆబ్జెక్ట్ యొక్క టెంపరేచర్ ఎంతైతే ఉందో, ఆ హాట్ ఆబ్జెక్ట్ యొక్క టెంపరేచర్ ఎంతైతే ఉందో అదే టెంపరేచర్కి ఫిలమెంట్ కనుక రీచ్ అయితే అప్పుడు ఈక్వల్ బ్రైట్నెస్ వస్తుంది అనమాట. దట్ వాల్యూ ఆఫ్ కరెంట్ ఐ విల్ టేక్. ఓకే, that current is proportional to temperature. This is about optical parameter. Okay, everyone write your roll number in chat box. Everyone write your roll number in chat box. If you have any doubt, unmute yourself and ask me. If you have any doubts, unmute yourself and ask me. Any doubts? Okay, I am winding up, right?